ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీగృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము పూర్వభాగము. అయితే యదువంశంలో దేవతలంతా భూమి మీద మీ అంశలతో పుట్టడానికి వెళ్ళండి. విష్ణువు వసుదేవునికి పుట్టి భూభారమంతా తొలగిస్తాడు అని తెలియజేస్తూ, అంతేకాదు సురకన్యలారా, హరిని సేవించడానికి భూమి మీద సుందరమైన శరీరాలతో పుట్టండి. హరికి అన్నయ్య శేషుడు అంటే తమ్మునికి శ్రీహరికి ప్రియం చేకూర్చడానికి హరికళతోనే పుడతాడు అని చెప్పి, ఈ ప్రపంచమెల్లనే మాయచ మోహితాత్మమగుచునుండు నట్టి మాయ కమలనాభునగ్న కార్యార్థమై నిజాంశంభుతోడబుట్టు జగతియందు. ప్రపంచమంతా ఏ మాయతో మోహించబడుతూ ఉన్నదో ఆ మాయ విష్ణువు యొక్క ఆజ్ఞతో తన అంశతో భూలోకంలో పుడుతుంది. బ్రహ్మ ఇలా దేవతలను భూదేవిని కూడా ఒప్పించాడు. తన పూర్వ నివాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యాదవరాజైన సూరసేనుడు మధురాపురం రాజధానిగా చేసుకుని మధుర సూరసేన రాజ్యాలు పరిపాలించేవాడు. ఏ మధురయందు నిత్యము శ్రీమన్నారాయణుండు చెలగు ప్రియముమై నా మధుర సకల యాదవ భూమి సులకెల్ల మొదలి పిరి అయ్యనృపా. ఏ మధురలో అయితే నారాయణుడు నిత్యము కూడా ఇష్టంగా ఉంటాడో ఆ మధుర యాదవరాజులందరికీ మొదట పట్టణమైంది. రాజా, ఆ సూరసేనునకాత్మజుండకు వసుదేవుడా పురినొక్క దినమునందు దేవకి బెండ్లి అయి దేవకియును దాను కడు వెట్కరథమెక్కి కదలు వేళ నుగ్రసేనుని పుత్రుడుల్లాసి కంసుడు చెల్లెలు మరదియునుల్లసిల్ల హరుల పగ్గముల జేనంది రొప్పదొడంగి మొందట భేరులు మురజములును శంఖపటహములను జడికొని మ్రోయంగ గూతుతోడి వేట్క కొనలు సాగా దేవకుండు సుతకు దేవకి దేవికి నరణమీదలంచి ఆదరించి. సూరసేనుని పుత్రుడైన వసుదేవుడు ఆ పురంలో ఒకనాడు దేవకిని పెండ్లి చేసుకున్నాడు. దేవకి తాను రథం ఎక్కి వెళ్ళేటప్పుడు ఉగ్రసేనుని కుమారుడు కంసుడు ఉల్లాసంతో చెల్లెలు మరది ఉన్నటువంటి రథం ఎక్కి గుర్రాల యొక్క పగ్గాలు చేతబట్టి తోలుతూ ఉన్నాడు. ముందు భాగాన భేరులు మురజాలు శంఖాలు తప్పెటలు మ్రోగుతూ ఉండగా దేవకుడు తన కూతురైన దేవకీదేవికి అరణమివ్వదలంచి ధనంతో నిండినటువంటి 1800 రథాలను, బంగారు దండలతో ఎత్తైన ఏనుగులు 400ను, 10,000 గుర్రాలు, విలాసవతులైన దాసీజనం 200 మందిని ఇచ్చి పంపాడు. వాటితో వధూవరులు ఆ మార్గంలో వెళ్ళే సమయంలో పగ్గములు వదలి వేగిరమగ్గళముగరథము గడపున కంసుడు లోబెగ్గిలి ఎగ్గని తలపక దిగ్గనన శరీరివాని దివినిట్లనియన్. పగ్గాల ముడులు వదిలించి వేగంగా రథం నడుపుతూ ఉన్నాడు కంసుడు. అయితే ఆ కంసుడు భయపడేటట్లుగా అశరీరవాణి ఆకాశం నుండి ఇలాగా అన్నది: తుష్టయగు భగిని మెచ్చగనిష్ఠుడవై రథము గడిపెదెరుగవు మీదన్ శిష్టయగు నీతలో ధరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. సంతుష్టురాలైన నీ చెల్లెలు మెచ్చుకునేటట్లుగా ఉల్లాసంగా రథం నడుపుతున్నావు, కానీ ఇక ముందు జరిగేది నీకు తెలియదు.
ఈ నీ చెల్లెలి 8వ గర్భం నిన్ను సంహరిస్తుంది సుమా అని ఆకాశవాణి పలికింది. వెంటనే భోజవంశంలో చెడబుట్టిన కంసుడు ఉలిక్కి పడ్డాడు. ఎడమ భుజం అదిరింది. భయంకరంగా కత్తి దూసి చెల్లెలు కొప్పు పట్టుకొని తొట్టుపడుతూ ఆమెను లాగి ఒడిసి పట్టుకొని చెల్లెలని కూడా తలపోయక సాహసం చేసి నరకటానికి ప్రయత్నించే సమయంలో వసుదేవుడు అతని దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఆ పాప చిత్తుమత్తుం గోపాగ్ని శిఖానువృత్తు గొనగొనిదన సల్లాపామృత ధారా విక్షేపంబున గొంత శాంతం జేయుచు బలికెన్. మొత్తుడై కోపాగ్ని శిఖలతో వస్తూ ఉన్న కంసును చూసి తన సల్లాపము అనే అమృతధారలు చిలికి కొంత శాంతపరుస్తూ ఇలా అన్నాడు వసుదేవుడు. అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన సేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మానిరావన్న సహింపుమన్న దగదన్న వధింపకుమన్న వేడెదన్. అయ్యా, నీవు చెల్లెలికి అన్నవు, ధనమో చీరలో ఇచ్చి నీ చెల్లెలని గౌరవించాలి, మృదు మధురంగా మాట్లాడుతూ ఆదరించాలి. అంతేకాని ఆకాశపు మ్రోతలే నిజమనుకొని ఈమెను చంపకు. నీకు తగని ఆ పని మానివేయి. రాయిటు కొద్దిగా సహించు, చంపకు, నిన్ను వేడుకుంటున్నాను. అదిగాక చెలియల్ కన్నియ ముద్దరాల బలని సేమంబె చింతించు నిర్మల దీనిన్ బయలాడు మాటలకునై మర్యాద బోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి ఒకట కోపంబు పాపంబు నెచ్చలి నోహో తెగ వ్రేయబాడి యగునే చింతింపు భోజేశ్వరా. నీ చెల్లెలు కన్య ముద్దరాలు, నీ క్షేమమే సదా కోరుతుంది, నిష్కల్మషురాలు. అటువంటి ఈమెను గాలి మాటల కోసం మర్యాద లేకుండా సద్వంశంలో పుట్టిన పుణ్యమూర్తివి కోపం ఎప్పుడూ పాపం తెస్తుంది. నీ చెల్లెలిని నరకడం న్యాయమవుతుందా? ఆలోచించు కంస మహారాజా. మేని తోడన బుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన 100 దెల్లంబు మృత్యువు దేహంబు పంచతనంద కర్మానుగుడై శరీరి మారు దేహమునూది మరితొంటి దేహంబు బాయును దన పూర్వ భాగమెత్తి వేరొంటిపై బెట్టి వెనుక భాగం బెత్తి గమనించు తృణజలూకయును బోలే వెంటవచ్చు కర్మ విసరంబుమును మేలు గన్న వేల నరుడు కన్న విన్న తలుపబడిన కార్యతంత్రంబు కలలోన బాడి తోడగానబడిన ఎట్లు. జనులకు శరీరంతోనే మరణం కూడా పుడుతుంది, అంటే నిశ్చయించబడుతుంది. ఇప్పుడో రేపో కాకపోతే మరో 100 ఏళ్లకైనా మృత్యువు రాక మానదు కదా. దేహం నశిస్తే అందులోని శరీరి మరో దేహాన్ని పొంది ఈ దేహం విడుస్తాడు. గడ్డి జలగా మరో ఆధారం పట్టుకొని తర్వాత తన పూర్వస్థానం వదులుతుంది. మేల్కొన్నప్పుడు మానవుడు చూసిన విన్న అనుకున్న కార్యాలన్నీ కలలో కనబడతాయి అతనికి. అలాగే తన కర్మలన్నీ కూడా తన వెంట వస్తాయి. తన తొంటి కర్మరాశికి ననుచరమై బహువికారమై మనసు వడింజను నింద్రియముల తెరవుల ధనువులు పెక్కైన జడవు తన కర్మంబుల్. జీవుడు తన పూర్వకర్మను అనుసరిస్తూ మనసులో ఎన్నో వికారాలు పొందుతూ ఉంటాడు. ఇంద్రియాల మార్గాలను అనుసరిస్తూ ఉంటాడు. ఎన్నో శరీరాలు కడచినా తన కర్మలైతే చెడవు, అనుభవించి తీరవలసిందే. జలఘటాదులందు చంద్ర సూర్యాదులుగా నబడుచు గాలి గదలు భంగి నాత్మకర్మ నిర్మితాంగంబులను
ప్రాణి కదలుచుండురాగ కలితిడగుచు. నీటిలోనూ నీటి కుండలోనూ సూర్యుడు చంద్రుడు కనిపిస్తూ గాలిని బట్టి కదులుతూ ఉంటారు. అలాగే తమ కర్మల చేత నిర్మింపబడిన శరీరాలలో ప్రాణి అంటే జీవుడు రాగంతో కదులుతూ ఉంటాడు. నిజానికి జీవునికి కదలిక ఉండదు. కర్మములు మేలు నిచ్చును కర్మంబులు కీడు నిచ్చు గర్తలు ధనకు కర్మములు బ్రహ్మకైనను గర్మగుడై పరుల దడవగా నేమిటికిన్. చేసిన కర్మములే మేలును ఇస్తాయి, కీడును ఇస్తాయి. బ్రహ్మకైనా సరే ఇంతే. కర్మను అనుసరిస్తూ నడుస్తూ ఇతరులను అనుకోవడం దేనికి, ఎందుకోసం? కావున బరులకు హింసలుగా వింపగవలదు తనకు కళ్యాణముగా భావించి పరుల నుంచిన బోనె తత్ఫలము బిదపబొందకయున్నే. అందుచేత ఇతరులకు హింస చేయరాదు. తనకు మేలు కలుగుతుంది అని ఇతరులను బాధిస్తే మరి ఆ ఫలం పోతుందా? కట్టి కుడుపుతుంది కదా. వావి జల్లెలు గాని పుత్రిక వంటి దుత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాలనూత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త నీకిదే మృక్కెదం గావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ. ఓ కంస మహారాజా, వరుసకు నీకు చెల్లెలు కానీ నిజానికి పుత్రిక వంటిది. ఉత్తమురాలు, చెప్పుకోదగిన చరిత్ర కలిగినది, భయస్థురాలు, చిన్నది, కొత్తగా పెళ్ళైనది, లక్ష్మి కళ కలిగినది, దీనురాలై మనసు చెలించిపోతోంది. నీకు నమస్కరిస్తాను రాజా, కరుణతో ఈమెను రక్షించు. ఇలా ఇంకా ఎన్నో మృదువాక్యాలు పలికాడు వసుదేవుడు. ఆ పలికినా కూడా వాడు విని కూడా కంసుడు వేడి వేడి చూపులతో నిప్పులు కుప్పల పోసి దయలేకుండా సాహసించి ఆమెను చంపబోతున్నాడని తెలుసుకొని మోసగించి తప్పించాలని మనసులో ఇలా అనుకున్నాడు. ఎందునుగాలము నిజమని పందతనంబునను బుద్ధి బాయక ఘనులై ఎందాక బుద్ధి నెగడెడినందాక జరింపవలయునాత్మబలమునన్. ఎప్పుడైనా చావు తప్పదు కదా అని పిరికితనంతో సంచరించరాదు. బుద్ధి ప్రసరించినంతకాలం ఆత్మబలంతో అపాయం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి అని నిశ్చయించి ఆ పన్నురాలైన యంగణ రక్షించి సుతులనిచ్చెదనంట శుభమునేడు మీదెవ్వడెరుంగును మెలత ప్రాణంబుతో నిలిచిన మరునాడు నేరరాదే సుతులు పుట్టిరయేని సుతులకు మృత్యువు వాళాయమై వెంట వచ్చెనేని బ్రహ్మచేతను వీడు పాటేమియును లేకయుండునే సదుపాయమొకటి లేదే పొంతమ్రాకులగాల్పకబోయి వహ్నియగసి దవ్వులవాని సహించు భంగిం కన్మవశమున భవ మృతి కారణములు దూరగతి బొందునింక నేల తొట్రుపడగా. ఆపదలో ఉన్న స్త్రీని రక్షించి కొడుకులను ఇస్తాను అని చెబితే మంచిదిప్పుడు. భవిష్యత్తు ఎవడికి తెలుసు? ఈమె ప్రాణాలతో నిలిస్తే మళ్ళీ పుట్టిపోతారా పిల్లలు? మరి ఆ పుట్టిన పిల్లలకు కూడా మృత్యు వెంట వస్తే బ్రహ్మదేవుని వల్లనైనా ఆ కష్టం తొలగించుకునే ఉపాయం ఉండదా? అగ్ని తన దగ్గరున్న చెట్లను విడిచి దూరాన ఉన్న చెట్లను కాల్చినట్లుగానే కర్మవశాత్తు పుట్టుకకు మరణానికి కారణాలు దూరగతిని పొందుతాయి. దీనికి కంగారు పడరాదు. కొడుకులనిచ్చెదనని సతి విడిపించుట నీతి వీడు విడిచిన మీదం గొడుకులు బుట్టిన గార్యము దడబడదే నాటికొక్క దైవము లేదే. కొడుకులను ఇస్తాను అని కంసునికి చెప్పి భార్యను విడిపించుకొనడం నీతి. వీడి విడిచిపెట్టాక మళ్ళీ కొడుకులు పుట్టితే కార్యం తప్పుతుందేమో. సరే,
ఆనాటికి ఒక దైవం ఉండదా వచ్చి ఆదుకోడా. 8వ చూలు వీనిందును మాడెడినంచు మింట దోరపు బల్లుకుల్ వెనబడి ఎనేల తప్పును వనితను విడిపించుటొప్పు వైలంబనుచున్. 8వ గర్భం కదా, వీనిని అంటే కంసుని చంపుతాడు అని ఆకాశవాణి నుండి విన్నాము. ఆ మాట తప్పదు కదా. అందుచే ప్రస్తుతానికి ఈమెను వెంటనే తప్పించుకొనడం తగిన పని. తిన్నని పలుకులు వలుకుచు గ్రన్నన తగ భూజ చేసి కంసుండ్రు సంసున్ మన్నించి చిత్త మెరియ బ్రసన్నానుడగుచు బలికి సౌరి సమయమునన్. అలా నిశ్చయించుకొని వసుదేవుడు తిన్నని మాటలు మాట్లాడుతూ కంసుని మండించి మనసులో బాధపడుతున్నా సరే ప్రసన్న ముఖంతో నీతియుతంగా ఇలా అన్నాడు. లలనకు బుట్టిన కొమరుని వలనందే కదనుచు గగనవాని వలికే నంచలిగెదవేని మృగాక్షికి గల కొడుకుల జంపనెత్తు గ్రమమున నీకున్. ఈమెకు పుట్టిన కుమారుని వలన చచ్చిపోతావని కదా ఆకాశవాణి పలికింది. నీవు కోపిస్తే ఈమెకు పుట్టిన కొడుకులనే చంపడానికి నీకు వరుసగా సమర్పిస్తాను అని అనగానే విని కంసుడు తల ఊపాడు, సంతోషించాడు. గుణగ్రాహి అయి భయపడుతున్న చెల్లెలి యొక్క కొప్పు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వసుదేవుడు కూడా బ్రతుకు దేవుడా అంటే బ్రతికే మార్గాన్ని పొందాను అని భార్యతో మందిరానికి పోయి మనసులో చాలా ఆనందంతో ఉన్నాడు. అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత విడువక కంసుని ఎగ్గులబడి దేవకి నిఖిల దేవ భావము తనకేర్పడనేటనొకని లెక్కను గొడుకుల నెనమండ్రనొక్క కూతును గనియన్. ఈ కంసుని బాధలు నిరంతరం పొందుతూ కూడా దేవకి దేవతలందరి యొక్క అనుగ్రహం చేత సంవత్సరానికొకని చొప్పున 8 మంది కొడుకులను 1 కూతురును కన్నది. అందులో సురతి మున్నుగన్న సుతి కీర్తిమంతుని బుట్టు దడవ కంస భూవరుణకు తెచ్చి ఇచ్చే జాలధృతి కల్గి వసుదేవుండాసపడక సత్యమందు నిలిచి. అందులో దేవకి మొదటి కొడుకును కన్నప్పుడు వసుదేవుడు చాలా ధైర్యంతో ఏమాత్రమూ ఆశపడక సత్యం మీద నిలిచి కొడుకును కంసునికి అప్పగించాడు. పలికిన పలుకలు దిరుగక సొలయక వంచనములేక సుతులరిపున కంగలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు దక్కని తరుడు గలడే. అన్నమాట వదలకుండా మరి మోసం లేకుండా కొడుకులను శత్రువుకు ఏమాత్రము బాధపడకుండా ఇచ్చినవాడు వసుదేవుడు ఒక్కడే. ఇతరుడు మరి అక్కడ ఎప్పుడూ లేనేలేడు. మానవేంద్ర సత్యమతికి దుష్కరమెయ్యదెరుకగలుగువానికిష్టమెయ్యా దేశభక్తి రతునికి రాణిదెయ్యది ఎరుకలేని వానికేది కీడు. రాజా, సత్యబుద్ధికి కష్టం లేదు, జ్ఞానం కలవానికే ఇష్టం లేదు. భగవద్భక్తి కలవానికి ఇవ్వరానిదంటూ ఏదీ లేదు. అజ్ఞానికి కీడు ఏమిటి? ఇలా సత్యం విడువక కొడుకును అప్పగించిన వసుదేవుని మాట నిలుకడుకు మెచ్చి కంసుడు ఇలా అన్నాడు. కొడుకు నీవు మరలగొని పొమ్ము వసుదేవ వెరపు లేదు నాకు వీని వలన నల్గవీనికి భవదష్టమ పుత్రుడు మృత్యువట వధింతు మీ ధనతనే. వసుదేవా, నీ కొడుకుని నీవు మళ్ళీ తీసుకొని పో. వీని వలన నాకు భయం లేదు, వీని మీద కోపము లేదు. నీ 8వ పుత్రుడు నాకు మృత్యువట, నేను వానిని వధిస్తాను తర్వాత అనగానే వసుదేవుడు కొడుకుని తీసుకొని వెళ్ళి కూడా సంతోషించలేదు. దుష్ట స్వభావం కలిగిన కంసుని మాటలకు భయపడుతూనే ఉన్నాడు.
అంతలో ఒకనాడు నారదుడొయ్యన కంసుని ఇంటికి జనుదెంచి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలగు తెరవలు వసుదేవుడాదిగా గల సర్వయాదవులును సురలుగా నిజంబు నరులుగారని చెప్పి కంసుడ నీవు రక్కసుండవని దేవమయుడు చక్రి దేవకి దేవికి పుత్రుడై జనించి భూతలంబు సెరుపబుట్టినట్టి చనటి దైత్యులనెల్ల జంపుననుచు చెప్పి చనియదివికి. ఒకనాడు నారదుడు వచ్చాడు. తిన్నగా కంసుని యొక్క ఇంటికి వచ్చి ఏకాంతంలో మందంలో ఉన్న నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కొడుకులు, బంధువులు, దేవకి మొదలగు స్త్రీలు, వసుదేవాదులైన యాదవులంతా దేవతలు కానీ మానవులు కారని చెప్పి, కంస నీవు రాక్షసుడువని దేవమయుడు చక్రి దేవకి దేవికి కొడుకై పుట్టి భూమినంతా చెరపబుట్టినటువంటి రాక్షసులనందరినీ చంపుతాడు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదు మాటలు విని పెళ్ళారాటము బొంది ఎదువుల నిమిషులనియున్ నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమిదాననియుమదిన్ కలగబారి మరింది చెల్లెలిను దగ్గర క్రోధుడై బట్టి బద్దుల గావించి హరిదలంచి వెసదొడ్తో వారుగన్నట్టి పుత్రుల జంపెన్ గురునుగ్రసేను ఎదుదద్భోజాంధకాధీసు నిర్మలు బట్టెన్ గడువాలి ఏలె జలమారన్ సోరసేనంబులన్. నారదుని మాటలు విని కంసుడు ఎంతో ఆరాటపడిపోయాడు. యాదవులు దేవతలని, నారాయణుని చేతి ఖడ్గంతో చేల్చబడిన కాలనేమి తాను అని మనసులో కలతపడ్డాడు. మరిదిని చెల్లెలిని కోపంతో పట్టి బంధించాడు. శ్రీహరిని తలుచుకున్నాడు. వెంటనే వారు కన్నటువంటి కన్న కొడుకులను చంపివేశాడు. తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి కూడా చెరలో పెట్టాడు. నిర్మలుడైన తండ్రిని కాదని సోరసేన దేశాలను తానే పరిపాలించసాగాడు. తల్లిదండ్రినైన దమ్ముల నన్నల సకులనైన బంధుజనులనైనా రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదురవని దరచు జీవితార్థులగుచు. తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా, స్నేహితులనైనా, బంధువులనైనా సరే రాజ్యకాంక్షతో రాజులు జీవితార్థులై తరచుగా చంపివేస్తూ ఉంటారు. ఇంకా బాణుడు, భౌముడు, మాగధుడు, మహాసేనుడు, కేసి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన మొదలైన వారి యొక్క సహాయంతో కంసుడు యుద్ధంలో గర్వమణిస్తే యాదవులు తలలు ఉంచుకొని భవనాలు విడిచి రక్షకులు లేక పదవులు వదిలి నిషద, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలకు వెళ్ళిపోయారు. కొందరు మాశ్చర్యం విడిచి కంసునే కొలుస్తూ నిలిచారు. అప్పుడు తోడి కంసుడు దేవకి గొడుకుల నార్వురవధింప గురు శేషాక్యం దొడవగు హరి రుచి ఆసతి కడుపున నేడవది అయిన గర్భం భయ్యన్. వరుసగా కంసుడు దేవకి కొడుకులను 6 కూడా వధించేశాడు. తర్వాత శేషుడు అనే పేరుతో శ్రీహరి అంశ దేవకి కడుపున 7వ గర్భంగా అయ్యాడు. ఆ సమయంలో విశ్వరూపుడైన హరి తన్ను నమ్ముకున్న యాదవులకు కంసుని వలన భయం కలుగుతుంది అని తెలిసి యోగమాయాదేవితో ఇలా అన్నాడు. గోపికా జనములు గోపాలకులు నున్న పశుల మందకు బొమ్ము భద్ర నీవు వసుదేవు భార్యలు వరుస కంసుని చేతన కలబడియుండ నందు జొర కదలక రోహిణియను తరళాక్షి నంద గోకుళమందునున్నది గుణగణాఢ్య దేవకి కడుపున దీపించు
శేషాఖ్యమైన నా తేజమీవమరబుచ్చి నేర్పు మెరసి రోహిణీ దేవి కడుపున జొనుపు దేవకిని సుతుడనగుదునంశ భాగయుతుడనై యశోదకు నందు పొలతి కంత మీద బుట్టెదీవు. ఓ భద్ర, నీవు గోపికలు గోపాలురు ఉన్న పశువుల మందకు వెళ్ళు. వసుదేవుని భార్యలు ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, సహదేవి, దేవకీదేవి, రోహిణి అనే ఈ 7గురికి రోహిణి అనే ఆమె గోకులంలో ఉంది. దేవకి కడుపులో ఉన్న శేషుడు అనే పేరు గల నా తేజస్సును నీవు నేర్పుగా లాగివేయి. రోహిణి కడుపులో ప్రవేశపెట్టు. నేను దేవకికి కొడుకునవుతాను. తర్వాత రోహిణికి నీవు పుడతావు. నానావిధ సంపదలకు దానకమై సర్వకామదాయిని వగునిన్ మానవులు భక్తి గొలుతురు కానికలను బలులు నిచ్చి కళ్యాణమయి. ఎన్నో విధాల సంపదలకు నిలయమై కోరికలన్నీ ఇచ్చే నిన్ను మానవులు నీకు కానుకలు బలులు ఇచ్చి భక్తితో పూజిస్తారు. అంతేకాదు, నిన్ను మానవులు ఆయా స్థానాలలో దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 పేర్లతో కూడా నిన్ను పిలుస్తూ ప్రశంసిస్తారు అని తెలిపి నీవు వెళ్ళు అని హరి ఆజ్ఞాపించాడు. ఆ యోగ నిద్ర సరే అని అంగీకరించి నమస్కరించి భూమికి వచ్చింది. దేవకి దేవి కడుపులో దేజరిల్లు దీప్త గర్భంబు మెళ్ళన దిగిచి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపిచనియే కడుపు దిగెనంచు బౌరులు గలగబడగా దేవకి దేవి కడుపులోని గర్భాన్ని మెల్లగా లాగివేసింది యోగమాయ. రోహిణీదేవి కడుపులో నిలిపి వెళ్ళిపోయింది. పురప్రజలంతా దేవకికి కడుపు పోయింది అని దిగులు చెందారు. అప్పుడు బలము మిగులగలుగా బలభద్రుడనలోకరమణుడగుట చేసి రాముడనగా సతికి బుట్టె గర్భ సంకర్షణమున సంకర్షణుండనంగా ఘనుడు సుతుడు. బలం చాలా కలవాడడం చేత బలభద్రుడని, లోకాభిరాముడవడం చేత రాముడని, గర్భం లాగడం వలన పుట్టడం చేత సుతుడు సంకర్షణుడు అని పిలువబడ్డాడు. ఆ తర్వాత ఆనకదుందుభిమనమున శ్రీనాథుండంశ భాగతిష్టత జొరగన్ భానురుచినతడు వెలిగిన గానగ భట్టయ్యే భూతగణములకు నృపా. రాజా, ఆ తర్వాత విష్ణువు తన యొక్క దివ్యాంశతో వసుదేవుని మనసులో ప్రవేశించాడు. అప్పుడు ఆ వసుదేవుడు సూర్య తేజస్వి అయ్యాడు. దీనితో వసుదేవుడు సకల ప్రాణులకు కూడా నిలయమై ప్రకాశించాడు. ఆ వసుదేవుడంతదనయం దఖిలాత్మకమాత్మభూతముం భావన రేఖయున్ భువన భద్రమునై వెలుగొందుచున్న లక్ష్మీ విభుతేజమచ్చుబడ జేర్చిన దాల్చిన వీణ కాంతితో దేవకి ఒప్పె పూర్వయగు దీక్షతి చంద్రుని దాల్చు కైవడిన్. తనలో అఖిలాత్మకము, ఆత్మీభూతము, పావనరేఖ, లోక శుభంకరము అయి ప్రకాశించే విష్ణు తేజస్సును వసుదేవుడు దేవకి గర్భంలో చేర్చాడు. దానితో దేవకీదేవి పూర్వదిక్కు చంద్రుని ధరించినట్లుగా వెలుగొందింది. అంటే తూర్పు దిక్కున చంద్రుడు ధరించినట్లుగానే ధరించింది. ఈ మాటలు విని తరువాత వృత్తాంతం చెప్పమని పరీక్షిత్తు రాజు అడగా ఆ సుఖమహర్షి ఇలా అన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః.
ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.